నెక్స్ట్ ప్రాబ్లం కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి ఫస్ట్ ఎక్సర్సైజ్లో రెండు ప్రాబ్లమ్స్. z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1, z2 ఈజ్ ఈక్వల్ టు 6, 3, దెన్ ఫైండ్ z1 మైనస్ z2. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మనం మైనస్ చేయాలి. ఇట్లా రెండో ప్రాబ్లం z1 ఈజ్ ఈక్వల్ టు 3, 5, z2 ఈజ్ ఈక్వల్ టు 2, 6, ఫైండ్ z1 ఇంటూ z2 అంటే మల్టిప్లై చేసుకోవాలి. సో ముందుగా ఫస్ట్ వన్ సొల్యూషన్ చూద్దాం మనం. సో వీటిని మనం ఏ బి సి డి అట్లా అనుకున్నట్లయితే z1 మైనస్ z2 అంటే మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవటమే. ఏ మైనస్ సి బి మైనస్ డి. ఏలో ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్లో సెకండ్ ఎలిమెంట్ మైనస్ చేసుకోవాలి. సో 2 మైనస్ 6, సో బి మైనస్ డి అంటే -1 -3, సో ఫైనల్గా -4 అది z1 మైనస్ z2 వాల్యూ. సో రెండవది వచ్చేసి z1 ఇంటూ z2. సో దీనికి సంబంధించి మనకి ఒక ఫార్ములా ఉంది. సో ఫార్ములా వచ్చేసి ఏసీ మైనస్ బీడి ఏడి ప్లస్ బీసీ. సో ఈ ఫార్ములాని అప్లై చేయడం ద్వారా ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. సో 3, 5 అనేది ఏ బి, 2, 6 అనేది సి డి. సో ఆ విధంగా కంపేర్ చేస్తూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఏసీ అన్నప్పుడు సో 3 × 2 = 6, మైనస్ బీడి అన్నప్పుడు 5, 6 = 30. నెక్స్ట్ ఏడి ప్లస్ బీసీ. సో ఏడి అంటే 3, 6 = 18 ప్లస్ బీసీ అంటే 5, 2 = 10. సో ఇక్కడ వచ్చే 6 మైనస్ 30 అంటే -24, 18 ప్లస్ 10 అంటే 28. సో ఇది ఈ సెకండ్ ప్రాబ్లం z1 ఇంటూ z2 అనేది మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ద్వారా చేయొచ్చు. లేదంటే దీనికి ఇంకొక ఆప్షన్. సో అనదర్ మెథడ్. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. సో వాటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్గా అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లో రిప్రజెంట్ చేసినట్లయితే అప్పుడు ఈ ఫార్ములాతో మనకు పని ఉండదు. సో z1 అంటే ఏంటి 3, 5. సో 3, 5 ఇంటూ 2, 6. సో ఈ ఫార్ములా అవసరం లేకుండా చేయాలి అంటే సో అప్పుడు మనం ఈ విధంగా కాంప్లెక్స్ నెంబర్స్గా అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మనం మార్చినట్లయితే ఫార్ములాతో పని లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ మల్టిప్లికేషన్. 3, 2 = 6, 3, 6 = 18i. నెక్స్ట్ 5i ఇంటూ 2 10i. నెక్స్ట్ 5, 6 = 30, i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే అర్థం ఏంటి? -1. i స్క్వేర్ అంటే -1. ఓకే. సో ఈ విధంగా 6 మైనస్ 30 అంటే -24. సో 18i ప్లస్ 10i అంటే 28i. సో దీన్ని మళ్ళీ మనం పాయింట్గా రిప్రజెంట్ చేసుకోవడమే. దేర్ఫోర్ z1 z2 ఈజ్ ఈక్వల్ టు -24 రియల్ పార్ట్. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. -24, 28. ఓకే. సో దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.